నాకు తక్కువే అనుబంధం చెప్పాలంటే. మా పాస్టమ్మ గారికి చాలా ప్రేమ. ఈరోజు పొన్నూరులో ఉంది కానీ మనసంతా ఇక్కడే ఉంటుంది. స్తోత్రం చెప్తాం. హల్లెలూయా. మరి మీరు ఎంత బాధపడ్డారో నాకు తెలియదు కానీ సోన్ రాజు గారు అంటే ఆమెకు చాలా ఇష్టం. దేవునికి స్తోత్రం. వాస్తవానికి ఈరోజు నేను ఇక్కడికి రావటం కూడా ఆమె కోసమే. హల్లెలూయా. ఎందుకంటే మావయ్య గారు అంటే అంత రాజ్ కుమార్కి చాలా ఇష్టం. అలాగే నాకు కూడా కలిసినప్పుడల్లా చాలా మంచిగా ప్రేమగా మాట్లాడే మనిషి ఆయన. మరి ఇందాక అయ్యగారు చెప్పినట్టుగా మరి దోషము లేనివాడైనా దేవునికి స్తోత్రం. మరి వాక్యంలో మనం చూస్తే 112వ కీర్తన 7వ వచనాన్ని అయ్యగారు చెప్తున్నప్పుడు ఈ వాక్యం నేను చూస్తా ఉన్నాను. హల్లెలూయా. చూడండి, 112వ కీర్తన 7వ వచనం 6వ వచనం చదవమ్మ. అట్టివాడు ఎప్పుడును కదిలింపబడరు, నీతిమంతులు నిత్యము జ్ఞాపకములో నుందురు. హల్లెలూయా. నీతిమంతులు నిత్యము జ్ఞాపకంలో ఉంటారు. మరి వారు ఇక్కడ వారి సమయాన్ని ముగించుకొని వెళ్ళిన ఇది మొదటి సంవత్సరం కావచ్చు, వారు ఎప్పుడూ మనందరి జ్ఞాపకాల్లో ఉంటారు. తప్పకుండా 9వ వచనంలో ఉంటుంది, వాడు దాతృత్వం కలిగి పేదలకు ఇచ్చును, వాని నీతి నిత్యం నిలుచును, వాని కొమ్ము ఘనత నొంది హెచ్చింపబడును. దేవునికి స్తోత్రం కలుగును గాక. నీతిమంతులు నిత్యము జ్ఞాపకంలో ఉంటారు, వాని కొమ్ము తప్పకుండా ఘనత పొందేటట్టుగా దేవుడు చేస్తాడు. హల్లెలూయా. అబ్రహాముని దేవుడు జ్ఞాపకం చేసుకొని అబ్రహాముతో విన బావులన్నీ ఇస్సాకు అప్పచెప్పాడు. దేవునికి స్తోత్రం చూద్దామా. నీతిమంతులైన తన భక్తుల పిల్లల్ని దేవుడు వదిలిపెట్టేవాడు కాదు. హల్లెలూయా. తప్పకుండా తన కొమ్మును దేవుడు ఘనత నొందేటట్టుగా చేస్తాడు. తప్పకుండా నేను చెప్పగలను, దేవుడే అబ్రహాముని జ్ఞాపకం చేసుకున్నాడు. అబ్రహాముతో ఇస్సాకుతో మాట్లాడతా, నీ తండ్రిని బట్టి నేను నిన్ను ఆశీర్వదిస్తాను. అలాగే నేను ఆనందతో గురించి నేను చెప్పేది ఏంటంటే, తప్పకుండా దేవుడు అంత మంచి భక్తుడు కుమారుడు కాబట్టి తప్పకుండా దేవుడు ఆనందాన్ని ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా.